ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. తెనాలిలో కలకలం రేపిన న్యూడ్ కాల్ కేసులో పోలీసులు విస్తుపోయే విషయాలు వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురు ప్రధాన నిందితులు కాగా ఇద్దరు మహిళలు ఉన్నారు. అనురాధ, షహనాజ్, ఇమంత్ సాయి అనువారు ప్రధాన నిందితులుగా ఉన్నట్లు తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు వెల్లడించారు. ఇంటర్నేషనల్ ఆన్లైన్ యాప్ ద్వారా న్యూడ్ కాల్స్ ప్రసారం చేసి డబ్బులు సంపాదిస్తున్నట్లు చెప్పారు డీఎస్పీ. దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయలక్ష్మి అను తులసిరెడ్డి అని వాళ్ళు నేర్పించారు. మా మదర్ వాళ్ళ ఫ్రెండ్ మా మదర్ వాళ్ళ ఫ్రెండ్ గట్టిగుంట విజయలక్ష్మి అని వాళ్ళ అబ్బాయి తులసి అని విజయవాడ రండి చూపిస్తామని చెప్పించి ఇది చూపించారు. తర్వాత ఇక గొడవల ఇంట్లో మేము వచ్చేసాం తెనాలి సపరేట్ గా. తర్వాత మా మదర్ కూడా వచ్చేసారు తెనాలి. ఇప్పుడు మా మదర్ వేరుగా మేము వేరుగా ఉంటున్నాం. మా మదర్ చేసుకుంటున్నారు 3 months. అది తులసి అనే అన్నయ్య చూపాడు మొత్తం. చిచ్చి లేదండి, అలా ఏం లేదు. మాకు అసలు ఏ అమ్మాయిలు తెలియదు, ఎవరు తెలియదు. ఓన్లీ మా మదర్ ఒక్కలే చేసుకుంటారు. ఆ యాప్ లో ఓన్లీ ఫేస్ ఎవరైతే ఐడి ఇచ్చినారో వాళ్ళ వరకే కనపడాలి. అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళే మొత్తం చూపించి దగ్గర ఉంటే తెప్పించారు. చెప్పాను నాకు అప్పులోనే మరి నేను చచ్చిపోమంటావా అది ఇది అని చెప్పి నీ సావని నేను సపరేట్ అయిపోయాను. విజయవాడలో ఒక 2-3 months, ఇక్కడ 3 months. లేదు లేదు లేదు, నేను నిజంగా ఒప్పుకుంటాను. జరిగింది చెప్తున్నాను. అంటే అప్పుడు ఏదో అకౌంట్ నంబర్ చెప్పమంటే చెప్తే దానిలో పడిపోతా ఉంటాయి వీక్లీ వన్స్. 4,000 to 5,000. కాదు, అబద్ధం. లేదు ఏం లేదు, మా అంతకు మేము వచ్చేసాం. ఒక మనిషి చూస్తే ఎంత పడుతుంది అర్థం కదా. యాప్ లోకి వెళ్ళి ఎట్లా మీకు డబ్బులు వస్తాయి? యాప్ లో అంటే వాళ్ళు ఏదో టోకెన్స్ కొనుక్కుంటారు, ఆ టోకెన్స్ మనకి మనీగా జనరేట్ అవుతాయి. 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ యాప్ లో ఈ అశ్లీలంగా కనిపించడం, దాన్ని పరంగా డబ్బులు సంపాదించడం అనే దాని మీద మేము ఒక కేసు రిజిస్ట్రేషన్ జరిగింది. ఆ కేసులో పూర్వాపరాలు విచారించి వారిని విచారించినప్పుడు కొన్ని వాస్తవాలు వెలుగు చూశాయి. అవి పత్రికాముఖంగా మీ అందరూ తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ ను పెట్టాము. ఈ కేసులో ఈ అనురాధ అనే అమ్మాయికి ఒక బాబు ఉంటాడు, భర్త వదిలేశాడు, 45 సంవత్సరాలు. పిల్లాడిని ఇంజనీరింగ్ చదివించుకుంటా పిల్లాడి మధ్యలో లవ్ మ్యారేజ్ చేసుకుని చదువు మానేశాడు. అప్పుల పాలు అయింది. అప్పడాల కంపెనీలో పనిచేసేది. ఈ అమ్మాయికి స్నేహితురాలు విజయవాడలో ఉంది. అక్కడ అయితే కొంచెం డబ్బులు ఎక్కువ వచ్చే పని దొరుకుతుందని విజయవాడ ఈడ్పుకల్ వెళ్తుంది. వెళ్ళి అక్కడ పని కోసం ఎదుర్కొన్న క్రమంలో ఇంటి పక్కన ఉన్నవాళ్ళు ఈ ఆన్లైన్ యాప్ లో మనం ఎన్రోల్ అయ్యి ఇట్లా మాట్లాడడం, అవతల వాళ్ళతో మాట్లాడితే లేదంటే చిట్ చాట్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పారు. దాని మీద ఈ అబ్బాయి సహాయంతో అమ్మాయి ఆ యాప్ లో ఎన్రోల్ అయింది. ఆ యాప్ లో ఎన్రోల్ అయిన క్రమంలో ఆ ఆధార్ కార్డు ఆమె ఫేక్ రికగ్నిషన్ తోనే ఎన్రోల్ అవుతారు. వేరే వాళ్ళు ఎవరైనా కూడా కనబడితే బ్లాక్ అయిపోయే విధంగా యాప్ డిజైన్ చేయబడింది. అది ఆన్లైన్ యాప్, ఇది ఇంటర్నేషనల్. 2 నెలల తర్వాత కోడలో ఈ వ్యవహారంతో గొడవపడి నేను ఇక్కడ ఉండను అని ఆవిడ గొడవపడి ఇక్కడ తెనాలి పుట్టింటికి వచ్చేస్తుంది. ఆ కుర్రోడు కూడా వచ్చేసి ఇక్కడ వాళ్ళ మామతో పాటు ఆటో తోలుకుంటూ స్విగ్గీ జొమాటో నడుపుకుంటూ 2 నెలలు బట్టి ఉంటున్నాడు. అత్తగారు అయిన ఈ అనురాధ ఒక్కతే అక్కడ ఉండలేక మళ్ళా తెనాలి వచ్చి ఇక్కడ ఇల్లు అద్దెకి తీసుకుంది. ఆవిడ ఒక్కతే ఉంటుంది. ఈ క్రమంలో ఆవిడ స్నేహితురాలు షహనాజ్ అని ఆవిడ పరిచయం అయింది. ఆవిడ కూడా బాధలు చెప్పుకుంది, నాకు ఇట్లా అప్పులు ఉన్నాయి, నేను తీర్చలేకపోతున్నాను అంటే, స్నేహితురాలు కదని ఆవిడ కూడా ఆ యాప్ లో 1 గంట 2 గంటలు కాల్స్ అటెండ్ అవుతూ రోజుకి సుమారుగా ఒక 500 నుంచి 1000 రూపాయలు సంపాదించుకుంటున్నారు. అయితే కొడుకు ఏం చేశాడంటే కోడలతో మనం మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోదాం,
ఇంటికి వెళ్ళిపోతే మా అమ్మ బాగా చూసుకుంటది కదా అని గొడవ చేయడం మొదలెట్టాడు. వీడు ఆటో తోలటం, జొమాటో, స్విగ్గీ చేయడం ఓపిక లేక. ఆ క్రమంలో ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది, మా అత్తగారు ఇలా ఫ్రాడ్ చేస్తుంది, నాకు నాకు కౌన్సిలింగ్ కావాలని కంప్లైంట్ చేస్తే త్రీ టౌన్ సిఏ గారు వాళ్ళ ఎస్ఐలు వెళ్ళి దీన్ని రైడ్ చేశారు. రైడ్ చేసిన క్రమంలో ఈ యాప్ అనేది మన వాళ్ళ ఫోన్ లో కూర్చోబెట్టి వెరిఫై చేసినప్పుడు ఆ ఫోన్ లో యాప్ ని చూసాం. వాళ్ళే ఎన్రోల్ అయి ఉన్నారు. మనకి తెనాల్లో ప్రచారం అవుతున్నట్టుగా కానీ ఇతర విధంగా కానీ 100 మంది ఏమీ లేరు. అది ఆన్లైన్ యాప్. తెనాల్లో కానీ ఇక్కడ కానీ డిజైన్ చేయబడింది కాదు, ఇది ఫారెన్ యాప్. ఆ యాప్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ యాంగిల్లో చూసేవాళ్ళు ఎన్రోల్ అవుతారు. డబ్బులు పేమెంట్ చేసి ఎన్రోల్ అయిన వాళ్ళు ఉంటారు, డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారు. అంతేగాని దీనికి మనకు ప్రచారం జరుగుతున్నట్టుగా తెనాలి కానీ ఈ చుట్టుపక్కల కానీ ఈ యాప్ ఎవరు సొంతంగా డిజైన్ చేసింది కానీ కాదు. ఇది ఆన్లైన్ యాప్. దీని మీద మేమంతా మా ఐటీ కోర్ టీమ్ తో రాత్రి అంతా మేము చూసాం. ఆ ముద్దాయిని తీసుకొచ్చినప్పుడు పర్యవేక్షణ చేసి ఈ రోజు మా జిల్లా ఐటీ కోర్ దగ్గర కూడా ఆ యాప్ ని, ఫోన్ ని, వాళ్ళని కూడా తీసుకుని వెళ్తున్నాం. ఇందులో ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయేమో ఫైనలైజ్ చేస్తాం. లేదు ఈ యాప్ మీద మనం ఎవరు కంప్లైంట్ చేయాలనేది ఆన్లైన్ ఇంటర్నేషనల్ ఎవరికైనా కంప్లైంట్ చేయాలంటే చేస్తాం. కాబట్టి ప్రజలందరూ దీంట్లో ప్రచారం జరుగుతున్నట్టుగా ఎవరు ఇది భయభ్రాంతులకు గురవలసిన అవసరం లేదు. ఇది ఓన్లీ ఆన్లైన్ యాప్. పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చాం. ఆ సెల్ ఫోన్లు ఏ విధంగా వాడుతున్నారు అనేది, అది మత్తు పదార్థాలకు వాడుతున్నారా, ఆన్లైన్ యాప్ లో చూడడానికి వాడుతున్నారా, రీల్స్ చూడడానికి వాడుతున్నారా అనేది మీరు ఎవరు కావాలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలి. అంతేగాని ఇక్కడ దందాలు జరగడం, తెనాల్లోని యాప్ డెవలప్ అయిందంటాం, బాధితులు ఉన్నారంటాం, ఇదంతా నిజం కాదు. మేము ఆ బాధితులు ఇల్లు కూడా వెళ్ళి చూసాము. ఆమె ఇప్పుడు తెనాల్లో 4,000 రూపాయలు అద్దెకి తీసుకున్న ఇంట్లో ఉంటుంది. ఆ అమ్మాయిని విచారించినప్పుడు ఈ వాస్తవాలు వెలుగు చూశాయి. ఇవన్నీ మీడియా ముఖంగా ఈ ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాం.